కుర్తీస్ అంటారు అనమాట. ఇందులోనే వైట్ అనమాట. ఈ డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా కంప్లీట్ గా ఆలియా కట్ మోడల్ వస్తుంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మావతీస్ ట్రెండ్స్. గైస్, మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారండి. హాయ్, హలో. అందరూ కూడా ఛానల్ బాగా చూస్తున్నారు, అందరూ కూడా స్కిప్ చేయకుండా చూస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం పెట్టి నా ఛానల్ ఫాలో అవుతున్న మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను. ఈ రోజు కొన్ని కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. నేను అమెజాన్లో తీసుకున్నాను. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అరౌండ్ 500 నుంచి 700 బిలో అనమాట. 700, 750 ఆ బిలోలో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఒక కాటన్ డ్రెస్సెస్ 3 పీస్ సెట్ తీసుకున్నాను. సో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మనం చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, వేసుకున్నప్పుడు ఎలా వస్తుందో అని ఒక ఫీలింగ్ ఉంటుంది అందరికీ కూడా. మనం పిక్లో చూసిన దానికి వేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది కదా. సో నేను నా కోసం బడ్జెట్ ఫ్రెండ్లో తక్కువ బడ్జెట్లో కొన్ని కుర్తీ సెట్స్ తీసుకున్నాను. అండ్ కొన్ని ఫ్రాక్స్ అండ్ కొన్ని స్ట్రైట్ కుర్తీస్ కూడా. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ వచ్చేసి 450 పడుతుంది అనమాట. నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తాను. ఇది చాలా బాగుంది. క్లాత్ కంప్లీట్గా కాటన్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది. బట్ గేజింగ్ చూసారు కదా, గేజింగ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. 450కి అసలు సూపర్ వర్త్ అనమాట. చూడండి, చాలా బాగుంది. లెంత్ కూడా ఎక్కువ వచ్చింది. ఇలా వస్తుంది, ఇలా ఉంది. వెరీ కంఫర్టబుల్. నేను ఎల్ సైజ్ తీసుకున్నాను అనమాట. ఎల్ కూడా ఇంకా నాకు లూజ్ ఉంది. అంటే మళ్ళీ మనం వాటర్లో పెట్టినప్పుడు షింక్ అవుతాయి కదా, సో అందుకనే సెల్ తీసుకున్నాను. సో ఇలా వస్తుంది. సో ఇదొక డ్రెస్ అనమాట. ఇది కంప్లీట్గా ఆలియా కట్ మోడల్లో వస్తుంది. దీనికి ఒక 2 మీటర్స్ చున్నీ ఇచ్చారు. ఇది కంప్లీట్ కలంకారీ డిజైన్లో ఉంది. చాలా కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ డ్రెస్ అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్. చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రెస్. గోషికేలోనే ఇది కూడా 700, అరౌండ్ 750 అలా పడుతుంది, ఆ రేంజ్లో పడుతుంది. డ్రెస్ అయితే చాలా సూపర్గా ఉంది. ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, దీనికి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి అనమాట. ఇది నేను ఎల్ పెట్టుకున్నాను సైజు. ఎల్ పెట్టుకుంటే మోస్ట్లీ తగ్గుతుంది, నాకు తెలిసి షింక్ అవుతుంది అనుకుంటున్నాను, నాకు అలా అనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే ఇంత గేజింగ్ అయితే తక్కువే ఉంది కదా, ఎక్కువగా వెళ్ళలేదు. కంప్లీట్గా కలంకారీ ప్రింట్లో వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇక వీనెక్ వస్తుంది ఇక్కడ దీనికి. సో వీనెక్ వచ్చింది. డ్రెస్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. డ్రెస్ సూపర్ ఉంది. ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్లోనే, ఎక్కువేం పడట్లేదు అసలు. 3 పీస్ సెట్ అంటే మనకి దీనికి ప్లాజా ఇచ్చాడు అనమాట. సో మనం నచ్చింది వేసుకోవచ్చు. మనం ప్లాజా వేసుకోవచ్చు, లేదంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు, లెగిన్స్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. 3 పీస్ సెట్ అని కొడితే మీకు వస్తుంది ఈజీగా. ట్రై చేస్తాను, లింక్లు ఇస్తాను, ఒకవేళ చూడండి, ఒకవేళ ట్రై చేస్తాను. సో ఇలా ఉంటుంది డ్రెస్. ఇది సో నెక్స్ట్ డ్రెస్ ఇది ఒకటి అనమాట. గోష్రికే అనమాట. ఇది కూడా 700 అలా పడుతుంది అనమాట. ఇది కింద ప్లాజో వస్తుంది, ఒక సిల్క్ చున్నీ 2 మీటర్ చున్నీ వస్తుంది, కాటన్ కుర్తీ వస్తుంది అనమాట. కలంకారీ ప్రింట్లో వస్తుంది. డ్రెస్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. వీనెక్ వస్తుంది అనమాట. ఎల్బో హ్యాండ్స్ వస్తాయి అనమాట. ఇది చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్, చాలా నీట్గా ఉంది డ్రెస్. వీనెక్ వస్తుంది. ఇందులో సైజు నేను ఎల్ పెట్టుకున్నాను అనమాట. ఎల్ అంటే ఆటోమేటిక్గా మనకి మోస్ట్లీ ఎంకి వచ్చేస్తుంది సైజు. కొంచెం వాటర్లో పెట్టినప్పుడు షింక్ అయినప్పుడు ఎంకి వస్తుంది అనమాట. సో అందుకనేసి నేను ఎల్ పెట్టుకున్నాను. ఎల్ కొంచెం లావు ఉన్న వాళ్ళకి సెట్ కాదేమో అనుకుంటున్నాను, కొంచెం ఒళ్ళు ఉంటే సెట్ కాదేమో అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంది ఇది సైజు కొంచెం. సో మేబీ మీకు ఎల్ పడుతుంది, ఇంకా కొంచెం ఎల్ మీద కొంచెం లూజ్ కావాలి అనుకుంటే కనుక ఎక్సెల్ తీసుకోవడం మంచిది. ఇది కొంచెం ఎల్లో నాకు కొంచెం టైట్ అనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుంటే ఏ సైజ్ పెట్టుకుంటే బాగుంటుందో చూడండి ఒకసారి. సో చున్నీ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ కంప్లీట్ కలంకారీ ప్రింట్ వస్తుంది. కింద ప్లాజో, లూజ్ ప్లాజో వచ్చింది. కెమెరా వీడియో నేనే తీసుకుంటున్నాను అంటే మీకు కంప్లీట్గా చూపించడం కావలేదు. సో ఇలా వస్తుంది డ్రెస్ 5 మీటర్స్. సో ఇలా వీనెక్ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఇది అరౌండ్ 750 అలా పడింది అనమాట. ఇది నేను అమెజాన్లో బుక్ చేశాను. కంప్లీట్ కాటన్, ప్యూర్ కాటన్ డ్రెస్ అనమాట. చాలా లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ డ్రెస్. ఒక సిల్క్ చున్నీ ఒకటి వచ్చింది అనమాట దీనికి. ఇది కంప్లీట్ ప్లెయిన్ డ్రెస్ అనమాట. ప్లెయిన్ డ్రెస్ చాలా ఆఫీస్ వేర్ కానీ ఎక్కడికైనా జస్ట్ స్కూల్స్కి అది వెళ్ళేటప్పుడు, మీటింగ్స్కి అది వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది ఈ డ్రెస్. ఇది 750కి బుక్ చేశాను. ఈ డ్రెస్ అంటారు అనమాట. ఇందులోనే వైట్ అనమాట. ఇది చాలా బాగుంది. స్ట్రైట్ కుర్తీ చాలా తక్కువ ప్రైస్ పడింది, 450కి వచ్చింది అనమాట. ఈ స్ట్రైట్ కుర్తీ ఇది ప్లస్ దీని మీద కింద ప్లాజో వచ్చింది అనమాట.
క్యాజువల్ వేర్ కింద చాలా బాగుంటుంది. 450 అలా పడింది. 2 పీస్ సెట్ అనమాట. కింద ప్లాజో వచ్చింది, పైన ఏమో స్ట్రైట్ కుర్తీ వచ్చింది అనమాట. నేను ఎల్ పెట్టుకున్నాను. ఒకవేళ మీరు ఎల్ టైట్ గా అనిపిస్తుంది కొంచెం, దాన్ని బట్టి మీరు సైజ్ ప్లాన్ చేసుకోండి. 450 అలా పడింది అనమాట. స్ట్రైట్ కుర్తీస్ అంటారు వీటిని. ఇది కూడా రేయాన్ అనమాట, కాటన్ కాదు ఇది. రేయాన్ ఒక డిజిటల్ ప్రింట్ తో వచ్చింది కుర్తా. ఇది రేయాన్ అనమాట, డిజిటల్ ప్రింట్ తో వచ్చింది. చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా కంఫర్ట్. ఓకే, నాకు బాగానే ఉంది. సో ఎల్ పెట్టాను, దాన్ని బట్టి మీరు మంచి సైజు డిసైడ్ చేసుకోండి. కదా ఫైనల్ డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తక్కువ ప్రైస్ లో మంచి కంఫర్టబుల్ గా మంచి డ్రెస్సెస్ కావాలి అనుకుంటే కనుక మీరు వెతుకుతున్న వాళ్ళైతే కనుక తప్పకుండా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటారు, నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్ని కూడా 100% చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ బాగున్నాయి. డ్రెస్సెస్ అయితే ట్రై చేయండి, ఒకవేళ ట్రై చేస్తారేమో. సో మనకి ఏంటంటే ఒకవేళ ఏంటంటే నేను ఇంకా లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రత్యేకించి వీడియోస్ కోసం అంటే నేను ఏం ప్లాన్ చేయట్లేదు. సో ఫ్లోలో అలా నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను పెడుతూ ఉంటాను అనమాట. ఏదైనా చేసినా, ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఇంకా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కంపల్సరీగా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందులోనే ఏదైనా యూజ్ఫుల్ అయితే బాగుంటుంది అని ఒక ఉద్దేశం ఉంటుంది నాకు. తర్వాత బట్టల గురించి చెప్పాను కదా, బట్టల గురించి మెయిన్ ఒక సజెషన్ నాది, ఒక ఫ్రెండ్ లాగా అనుకోండి. ఒక సజెషన్ ఏంటంటే, బట్టలు అవసరం లేకుండా మనం కొనుక్కోవడం అస్సలు మంచిది కాదు. ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు కొనుక్కోవడం చాలా చాలా మంచిది. ఎందుకు అంటే ఫస్ట్ మెయిన్ మనీ వేస్ట్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ వచ్చేసి మన అవసరం లేకుండా బట్టలు ఇలా వేలు కాస్ట్ పెట్టి కొంటే అది అలాగా మనకి ర్యాక్స్లో ఫుల్ అయిపోవడం తప్పితే వేరే ఏమీ లేదు. తీసుకునే వాళ్ళు కూడా ఉండట్లేదు అసలు ఇప్పట్లో. తీసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోతున్నారు. సో అలాంటప్పుడు మన అవసరానికి మించి మనం దాన్ని పెట్టడం వల్ల వేస్ట్ ఆఫ్ మనీ, ఫస్ట్ టైం వేస్ట్, తర్వాత స్టఫ్ పెట్టడం మన ప్లేస్ కూడా ఉండాలి కదా. ఈ ఎక్స్ట్రా స్టఫ్ ఫస్ట్ అంతా క్లియర్ చేయాలి, నెక్స్ట్ పెడుతూ ఉండాలి. సో అలా అవసరాన్ని బట్టి కొనుక్కోవడం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. మీరు ట్రై చేస్తే మీరే చెప్తారు. అవసరానికి బట్టల్లో షాపింగ్ ఏదైనా చేయడంలో మనకి హ్యాపీనెస్ ఉంటుంది. అనవసరంగా కొన్నప్పుడు మనం ఏమనుకుంటాం, అనవసరంగా కొన్నప్పుడు ఏమనిపిస్తుంది, కొనేయాలి అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనేస్తాం. కొన్న తర్వాత చిచ్చి అనవసరంగా కొన్నంత దేవుడా ఇప్పుడు అంతా డబ్బులు వేస్ట్, ఈ బడ్జెట్ వేస్ట్, లేదంటే వేరే దాంట్లో తీసి ఇందులో పెట్టాను అన్న ఫీలింగ్లో ఉంటుంది అనమాట. అదంతా ఎందుకు, మనం కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చి మనకు అవసరమైన కొనుక్కుంటే ఆ హ్యాపీనెస్ ఉంటుంది, మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా సజెషన్ అది. అంటే నాకు అనిపించింది, నేను చెప్పాను అనమాట. అలానే కొనుక్కోద్దంటారా మమ్మల్ని బట్టలు అంటే అలా కాదు. నేనేంటంటే ఒక మంచి సజెషన్ అనమాట, నాకు అనిపించింది నేను చెప్తున్నాను అనమాట. బట్టల వల్ల ఏంటంటే చాలా వరకు మనీ అలా స్టక్ అయి ఉండిపోతుంది, అలా వేస్ట్గా ఉండిపోతుంది. అవసరాన్ని బట్టి తీసుకోవడం వల్ల మనకి ఎంతవరకు నెసెసరీ ఉంది అన్నప్పుడు తీసుకోవడం వల్ల మనకి హ్యాపీగా ఉంటుంది. వేస్ట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ మనకు ఉండదు అసలు. మనం ఇప్పుడు కొనుక్కొని పెట్టుకున్నా సరే మనకి ఒక్కొక్కసారి చాలామంది 99% ఉమెన్స్ అందరూ అలానే ఉంటారు. డబ్బులు పెట్టి ఫస్ట్ కొనాలనిపిస్తుంది. అఫ్కోర్స్ నేను కూడా అంతే. కొంటాము, కొన్న తర్వాత మళ్ళీ అదో థింక్ చేస్తాం అనమాట. అయ్యో అనవసరంగా కొనేస్తాను, డబ్బులు అంతా వేస్ట్ అయిపోయింది. సో అదంతా ఎందుకు. తర్వాత షాపింగు, ఇలాంటి బట్టలు, ఆన్లైన్ షాపింగు, డీమార్ట్ షాపింగు, ఏదన్నా బట్టల షాపింగ్, అప్లయన్సెస్ షాపింగ్ కానీ ఇలాంటివి ఎలా కంట్రోల్ చేసుకోవాలో నా దగ్గర ఒక టెక్నిక్ కొంచెం చెప్తాను నేను మీకు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. మీరు దాన్ని కరెక్ట్గా ఎలా బ్యాలెన్స్, అంటే అవసరానికి ఎలా బ్యాలెన్స్ చేయాలి, మనకి షాపింగ్కి వెళ్ళినప్పుడు అట్రాక్ట్ అవ్వకుండా మనం ఎలా ఉండాలి, లేదంటే ఏదైనా ఇన్స్టా పేజీల్లోనూ, లేదంటే ఎక్కడో ఏదో చూస్తాం, ఆన్లైన్లో చూస్తాం, అవి అట్రాక్ట్ చేయకుండా మనం దాని ఉచ్చులో పడకుండా ఎలా కాపాడుకోవాలో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంచెం వర్క్ చేసి దాని మీద ప్రిపేర్ అయ్యి నీట్గా వీడియో తెద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదనమాట. కొంచెం బట్టలు కొనుక్కునేటప్పుడు కొంచెం మంచిది, మనకి మంచిది, కొంచెం అట్మాస్ఫియర్ కూడా మంచిది అనమాట. అలా అనిపిస్తుంది నాకు కొంచెం బట్టలు కొనేటప్పుడు. తర్వాత ఇప్పుడు అవసరానికి మళ్ళీ అంత కాస్ట్ పెట్టి మనం దాన్ని ప్యాక్ చేసి లోపల పెట్టే కంటే కూడా మనం ఏదో తక్కువ ప్రైస్తో ఏదో అప్పటికప్పుడు తీసేసి వేసేసుకుని వన్ టైం వేసేసుకుని యూజ్ చేసి వదిలేసిన అది కూడా ఐడియా కూడా సూపర్ వర్క్ అవుతుంది అనమాట. అలా అనేసి బ్రాండ్ మళ్ళీ తర్వాత అందులో కూడా బ్రాండ్ కొన్నప్పుడు ఒకలా ఉంటుందండి. బ్రాండ్ కొన్నప్పుడు బట్టలు తొందరగా డ్యామేజ్ అవ్వవు. వన్స్ బ్రాండెడ్కి అలవాటు పడ్డామంటే నార్మల్ బట్టలు వేసుకోలేము అసలు, చాలా వేసుకోలేము అసలు. అలా అని బ్రాండెడ్ బట్టల్లో దేని కాస్ట్ దానికి ఉంటుంది. 400 పెట్టి మనం పర్చేజ్ చేస్తున్నామంటే 400కి వాళ్ళు ఎంత కాస్ట్ ఇవ్వగలరో అంతే ఇస్తారు. మనం 400 పెట్టి 1000 పెట్టి క్వాలిటీ కావాలంటే ఎక్కడ వస్తుంది, రాదు.
400 అంటే 400కి ఎంతవరకు వాళ్ళు న్యాయం చేయగలుగుతారో అంతే ఇస్తారు. ఒక 1000 పెట్టి కొన్నాం అనుకోండి, 1000కి ఎలాంటి న్యాయం చేయగలుగుతారో దాని మెటీరియల్ ఎంత వాడగలరో అంతా వాళ్ళు ఇవ్వగలుగుతారు. అలా అన్నమాట. సో మీ అందరితో కూడా ఇలాంటి విషయాలు పంచుకునే అవకాశం నాకు వచ్చింది యూట్యూబ్ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.